హలో, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను హర్షిత. మనతో పాటు ఉన్నారు చందన గారు, సైకాలజిస్ట్. హలో చందన గారు. హలో హర్షిత. ఇవాళ టాపిక్ వచ్చేసి అడిక్షన్. అసలు అడిక్షన్ అంటే ఏంటి మ్యామ్? అది ఎందుకు వస్తుంది మ్యామ్? అడిక్షన్ అంటే ఏంటంటే ఒక విషయం ఉంటుంది. అది వాళ్ళ లెర్న్డ్ బిహేవియర్ కానీ, లేకపోతే ఏదన్నా ముందు నుంచి ఉన్న హ్యాబిట్ కానీ, ఇది ఎలా ఉంటుందంటే వాళ్ళు ఆ ఇష్యూని రిపీటెడ్‌గా చేస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళ కంట్రోల్‌లో లేకుండా, అంటే వాళ్ళు ఆపుదాం అని అనుకున్నా కూడా, ఆ విషయాన్ని రిపీటెడ్‌గా చేయడం, లేదా రిపీటెడ్‌గా వాళ్ళ కంట్రోల్ లేకుండానే వాళ్ళు చేస్తూ ఉండడం. అసలు చేస్తున్నామనే ఇంటెన్షన్ కూడా వాళ్ళకుండదు. కంటిన్యూయస్‌గా చేస్తూ ఉంటారు. వాళ్ళకేంటంటే అడిక్షన్ ఎవరైతే గురయ్యారో వాళ్ళకి సహజంగా ఆ ఇష్యూ పట్ల ఒక న్యూట్రల్ ఫీలింగ్ ఉంటుంది. సహజంగా ఏంటంటే ఎవరైతే అడిక్ట్ అయ్యారో వాళ్ళు అసలు అడిక్ట్ అయ్యాము అని ఒప్పుకోరనమాట. ఓకే. ఏ అడిక్షన్‌లో మనం తీసుకున్నా డ్రగ్స్ కానీ, సబ్‌స్టాన్స్ కానీ, లేదా ఆల్కహాల్, ఫోన్ అడిక్షన్. ఈ అడిక్షన్‌కి ఎవరు గురయ్యారో వాళ్ళెవ్వరూ కూడా అడిక్ట్ అయ్యాము అని ఒప్పుకోరు. ఓకే. వాళ్ళు రిపీటెడ్‌గా ఆ పని చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎలా ఉంటుందంటే అది ఒక హాబిట్ లాగా అయిపోతుంది. దాని నుంచి వాళ్ళు బయట పడలేకపోతూ ఉంటారు. సో, అడిక్షన్‌ని ఎవరు బయట వాళ్ళే ఎప్పుడు గుర్తించాలి. ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఔట్‌సైడర్సే దాన్ని ఐడెంటిఫై చేయగలరు. ఇన్‌సైడర్ ఏ పర్సన్ అయితే అడిక్ట్ అయ్యారో వాళ్ళకి అడిక్ట్ అయిన విషయం అసలు తెలీదు. వాళ్ళేంటంటే బిహేవియర్ రిపీటెడ్‌గా ఉంటుంది. దాన్ని వదిలిపెట్టలేరు. కంటిన్యూయస్‌గా చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక హ్యాబిట్ లాగా, లేకపోతే డైలీ చేసే టాస్క్ లాగే ఉంటుంది తప్ప, అడిక్ట్ అయ్యామన్న విషయం వాళ్ళకి తెలీదు. ఎవరైతే అడిక్షన్‌కి గురయ్యారో వాళ్ళకి అడిక్ట్ అయిన విషయం తెలీదు. ఔట్‌సైడర్సే ఎప్పుడు దాన్ని రికగ్నైజ్ చేయాలి. అయితే సిమ్టమ్స్ వచ్చేసి ఎలా ఉంటది? వీళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి? పేరెంట్స్ గానీ, రిలేటివ్స్ గానీ, లేకపోతే నైబర్స్ గానీ? ఎవరైతే అడిక్షన్‌కి గురయ్యారో వాళ్ళు ఆ పని రిపీటెడ్‌గా చేస్తుంటారు. ఓకే. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. వాళ్ళు ఫోన్ అడిక్ట్ అయ్యారు. ఫోన్ అడిక్ట్ అయిన వాళ్ళేంటంటే ఎక్కువ టైం ఆ యాక్షన్ మీద గడుపుతారు. ఓకే. వాళ్ళ దగ్గర నుంచి ఆ సబ్‌స్టాన్స్ కానీ, ఫోన్ గానీ మనం తీసుకున్నప్పుడు వాళ్ళకి వెంటనే కోపం వస్తుందనమాట. టాంట్రమ్స్ ఎలా చూయిస్తారంటే, నేనింక సూసైడ్ చేసుకుంటాను అనేదాకా వెళ్ళిపోతుంటాయి కొన్ని కేసెస్‌లో. సో, సివియర్ యాంగర్ ఉంటుంది. టాంట్రమ్స్ చూయిస్తుంటారు ఫ్యామిలీ మెంబర్స్ మీద. వెంటనే ఏడుస్తారు. సో, ఎలా బిహేవ్ చేస్తారంటే, ఒక చిన్న పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారో వాళ్ళకేదైనా కావాలన్నప్పుడు, అలాంటి బిహేవియర్ మొత్తం వీళ్ళల్లో ఉంటుందనమాట. కోపం చూయించడం, ఎక్కువ టైం సహజంగా ఎర్లీ స్టేజెస్‌లో ఏంటంటే, స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. సరిగ్గా నిద్రపోరు. అండ్ వాళ్ళ డైలీ యాక్టివిటీస్ అన్నీ పక్కకెళ్ళిపోతాయన్నమాట. వాళ్ళు అంతకుముందు ఈ అడిక్షన్‌కి గురవ్వక ముందు వాళ్ళకొక షెడ్యూల్ ఉంటుంది. ఇన్ని గంటలకి నిద్ర లేవడం, ఇన్ని గంటలకి ఈ పని చేయడం అలా షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ బ్రేక్ అవుతుంది. వర్క్ చేసే వాళ్ళైతే వర్క్‌లో వెనకబడిపోతుంటారు. స్టూడెంట్స్ అయితే గ్రేడ్స్ పడిపోతుంటాయి. వీళ్ళు నిద్ర సరిగ్గా ఉండదు. డిప్రెషన్ ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఎక్కువ టాంట్రమ్స్ చూయిస్తుంటారు. కోపం వస్తుంటుంది. ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు ఏదైతే అడిక్ట్ అయ్యారో ఆ పని తప్ప ఇంకే పని చేయరనమాట. అదే చేస్తూ ఉంటారు. ఇలాంటివి మనం చూసినప్పుడు ఏంటంటే మనం కొంత వీళ్ళు అబ్‌నార్మల్‌గా ఉన్నారు అని మనం ఐడెంటిఫై చేసినప్పుడు అడిక్ట్ అయ్యారా లేదా అనేది సెకండరీ కేస్‌గా మనం తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు క్యూర్‌కొచ్చేసి రీహాబిలిటేషన్ సెంటర్స్‌లో ట్రీట్మెంట్ ఇవన్నీ, లేకపోతే నికోటిక్స్ అని స్మోకింగ్‌కి ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఎంతవరకు పనిచేస్తాయి వీళ్ళకి? మెయిన్‌గా సబ్‌స్టాన్స్ అడిక్షన్‌కైతే ఆల్కహాల్ గానీ, డ్రగ్స్ గానీ, లేకపోతే స్మోకింగ్ గానీ. సహజంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎవరైతే అడిక్ట్ అయ్యారో వాళ్ళు అడిక్ట్ అయ్యామన్న విషయాన్ని ఒప్పుకోరు. ఒప్పుకొని వాళ్ళని మార్చడం అనేది ఎవరికైనా కూడా కష్టం అవుతుందన్నమాట. వీళ్ళు అసలు ఒప్పుకోనప్పుడు వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తుంటారు? ఇది నా సహజమైన హ్యాబిట్. అందరూ ఇలానే ఉన్నారు. నేను ఒక్కడిని కాదు. నేను ఒక్కదాన్ని కాదు అన్న బిహేవియర్ ఉంటుందన్నమాట. సో వాళ్ళేంటంటే సహజంగా మారటానికి ఒప్పుకోరు. మీరన్నట్టు రీహాబిలిటేషన్ సెంటర్స్ కానీ ఇలా జాయిన్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి మారాలని లేకపోతే ఇక్కడ 2 కేసెస్ ఉంటాయి. వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు కన్విన్స్ అయ్యి వాళ్ళు మారదాం అనుకున్నప్పుడు ఒకలా ఉంటుంది సిట్యుయేషన్. వాళ్ళు మారకూడదు అనుకున్నప్పుడు ఇంకొకలా ఉంటుంది. వాళ్ళు యాక్సెప్ట్ చేయనప్పుడు ఏంటంటే వాళ్ళు అసలు కోపం తెచ్చుకుంటారనమాట. ఎవరైతే చెప్పారో వాళ్ళ మీద ఇంకా నెగెటివ్ ఎమోషన్ పెరుగుతది. ఆ రిలేషన్ బ్రేక్ చేసుకుందాము. వీళ్ళు నా మీద అనవసరంగా పాయింట్ ఔట్ చేస్తున్నారు. నన్ను స్ట్రెస్ చేస్తున్నారు. నేను అందరిలానే ఉన్నాను.
వీళ్ళకి ప్రాబ్లం ఉంది కాబట్టి వీళ్ళు నన్ను తప్పుగా అనుకుంటున్నారు తప్ప నాలో ఏ మిస్టేక్ లేదు అన్న ఫీలింగ్లో ఉంటారు. ఎవరైతే యాక్సెప్ట్ చేశారో నాకు ఉంది, నేను ఎడిక్ట్ అయ్యాను, ఓకే నేను ఐడెంటిఫై చేయలేదు, నా ఫ్యామిలీ మెంబర్స్ రికగ్నైజ్ అయ్యి నాకు ఇది చెప్పారు అనుకున్న వాళ్ళు ఏంటంటే మారాలని యాక్సెప్ట్ చేస్తారు. వన్స్ యాక్సెప్టెడ్ ఏంటంటే అది కొంత ఈజీ అవుతుంది. ఎందుకంటే మీరు ఫస్ట్ ఇక్కడ 2 కేసెస్ ఉంటాయన్నమాట. సబ్స్టెన్స్ ఎడిక్షన్ ఒకటి, నార్మల్ ఫోన్ ఎడిక్షన్ కానీ షాపింగ్ ఎడిక్షన్ కానీ ఇలాంటి జంక్ ఫుడ్ అడిక్షన్. జంక్ ఫుడ్ ఫుడ్ కూడా కొంచెం సబ్స్టాన్స్ కిందకే వస్తుంది అంటారా? కొంచెం కొంత బెటర్. కాకపోతే సబ్స్టెన్స్ ఏంటంటే ఇప్పుడు ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ లేదా స్మోకింగ్ కానీ ఇవన్నీ ఏంటంటే నర్వస్ సిస్టమ్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. సో నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళు దాన్ని వదులుకోవటం అనేది కష్టం అవుతుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఫోన్ ఎడిక్షన్ ఉంది, ఫోన్ ఎడిక్షన్ అనేది నర్వస్ సిస్టమ్ మీద డైరెక్ట్ గా పనిచేయట్లేదు. సో ఇది కొంత ఈజీ అవుతుంది. వాళ్ళు సబ్స్టెన్స్ కి అడిక్ట్ అయ్యారా లేకపోతే షాపింగ్ కానీ లేకపోతే ఫోన్ కానీ ఇలాంటి వాటికి అడిక్ట్ అయ్యారా అనే దాన్ని బట్టి సివియారిటీ అనేది ఉంటుంది అనమాట. సబ్స్టెన్స్ అడిక్ట్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా సెంటర్స్లో కొంత బెటర్గా ఉంటుంది. ఎందుకంటే కౌన్సిలింగ్తో వాళ్ళు బయటికి రాలేరు, ఎందుకంటే నర్వస్ సిస్టమ్ మీద వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి కౌన్సిలింగ్ కమ్యూనికేట్ అవ్వదు వాళ్ళకి. అసలు వినటానికి కూడా ఇష్టపడరు వీళ్ళు. నర్వస్ సిస్టమ్కి బాగా ఎడిక్ట్ అయిపోతారు. నర్వస్ సిస్టమే దాన్ని కోరుకుంటుంది కాబట్టి బయోలాజికల్ ఫ్యాక్టర్స్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఫోన్, షాపింగ్ లేకపోతే గేమ్స్ అడిక్షన్, ఆన్లైన్ గేమ్స్ ఆడడం ఇలాంటివి ఏంటంటే కొంత కౌన్సిలింగ్తో ఈజీగా ఉంటాయి. ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే ఈ సెంటర్స్లో జాయిన్ అయినప్పుడు వీళ్ళలాగే రిహాబిలిటేషన్ సెంటర్స్లో జాయిన్ అయినప్పుడు ఏంటంటే వీళ్ళతో పాటు రకరకాల ఎడిక్షన్స్ ఉన్న వాళ్ళు అక్కడ ఉంటారనమాట. రకరకాల ఎడిక్షన్స్ కి వీళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి కొత్త విషయాలు వీళ్ళు తెలుసుకుంటారు. అప్పటి వరకు తెలియని చాలా విషయాలు వీళ్ళకి తెలుస్తాయి. అప్పటి వరకు ఏంటి, ఒక అతనికి ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక అతను స్మోకింగ్ అడిక్షన్ తో రిహాబిలిటేషన్ సెంటర్ లో జాయిన్ అయ్యాడు. అక్కడ అతనికి మిగతా ఇన్మేట్స్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా ఏంటి డ్రగ్స్ ఉంటాయనే విషయం ఇంట్రడ్యూస్ అవుతుంది. వన్స్ ఇంట్రడ్యూస్ అయ్యాక ట్రై చేద్దామన్న క్యూరియాసిటీ వస్తుంది అనమాట. సో ఇలాంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఇటువైపు మనం తీసుకుంటే ఈ ఆన్లైన్ ఎడిక్షన్ కానీ గేమ్ ఎడిక్షన్ కానీ తీసుకుంటే ఇట్లాంటి వాటిల్లో ఇంత సివియారిటీ ఉండదు కాబట్టి ఇవి కంపారిటివ్లీ తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ నర్వస్ సిస్టమ్ ఇంపాక్ట్ అయ్యే విషయాలు కొంచెం లేట్ అవుతాయి అన్నమాట. చాలా ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి. ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆ వ్యక్తి కానీ చాలా బలంగా ఎఫర్ట్స్ పెట్టినప్పుడు మాత్రమే దాని అవుట్కమ్ అనేది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు రిహాబిలిటేషన్ సెంటర్స్లో జాయిన్ అయితే ఒక దాంతో జాయిన్ అయితే మిగతా వాళ్ళు చాలా మంది వేరే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లంతో వస్తారు కాబట్టి అన్నిటికీ ఒక అడిక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తే ఏమైనా ప్రమాదమా? యాక్చువల్లీ ఇంట్లో సపోర్ట్ చేయగలిగితే చాలా బెటర్. ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు వేరే వాటికి ఎక్స్పోజ్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి కాబట్టి వీళ్ళు తొందరగా రికవర్ అవ్వగలుగుతారు అనమాట. కానీ ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళ మీద కంప్లీట్ ఫోకస్ ఉండాలి. ఇప్పుడు రిహాబిలిటేషన్ సెంటర్స్లో ఎలా ఉంటుంది, అక్కడ ఒక షెడ్యూల్ ఉంటుంది. ఈ టైంలో వీళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం, ఈ టైంలో వీళ్ళకి ఈ షెడ్యూల్ చేయడం, అలా ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో వీళ్ళతో పాటు నలుగురు ఉంటారు. ఈ ఎవరైతే ఎడిక్టెడ్ ఉన్నారో వీళ్ళతో పాటు ఇంకో నలుగురు ఉన్నప్పుడు వీళ్ళందరి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళు ఒక్కళ్ళ మీద చేయలేం కాబట్టి వీళ్ళకి ఇంటెన్స్డ్ కేర్ ఉండదు కాబట్టి కేర్ దొరకగలిగితే ఓకే, దొరకనప్పుడు ఏంటంటే అవుట్పుట్ ఎక్కువ రాదనమాట. సహజంగా ఏంటంటే ఎడిక్షన్లో 2 రకాలు ఇక్కడ ఉంటాయి. సహజంగా నార్మల్ వాళ్ళు ఎడిక్ట్ అవ్వడం వేరు, కొంతమంది ఏంటంటే కొన్ని రేర్ కేసెస్లో సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి. సైకలాజికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఎడిక్ట్ అవుతుంటారు. వాళ్ళు ఏంటంటే ఒక పెయిన్ ఉంటుంది వాళ్ళకి. సహజంగా ఏంటంటే సైకలాజికల్ ఇష్యూస్తో సఫర్ అయ్యే వాళ్ళందరికీ కొంత పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ నుండి పారిపోయే క్రమంలో వీళ్ళు ఎడిక్ట్ అవుతుంటారు అన్నమాట. నార్మల్ పీపుల్ ఎడిక్షన్కి ఈ సైకలాజికల్ ఇష్యూస్తో సఫర్ అయ్యే వాళ్ళ ఎడిక్షన్కి చాలా తేడా ఉంటుంది. మనం అడ్రస్ చేసేటప్పుడు 2 ఒకలా చూడకూడదు. ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ ఎడిక్షన్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఇప్పుడు ఒక ఫోన్ ఉంది, ఫోన్లో ఆన్లైన్ గేమ్ ఆడుతున్నారు. ఒక నార్మల్ పర్సన్ ఎందుకు ఆడతారు, వాళ్ళు గెలుస్తున్నారు కాబట్టి, వాళ్ళకి స్కోర్ వస్తుంది కాబట్టి, పాయింట్స్ వస్తున్నాయి కాబట్టి ఆడతారు. ఈ ఆన్లైన్ సైకలాజికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పెయిన్ నుండి తప్పించుకునే క్రమంలో ఎడిక్ట్ అవుతారన్నమాట. ఈ 2 మనం ఒకలా చూడకూడదు. ఫస్ట్ కేసులో ఏంటంటే వీళ్ళు
ఒక పాజిటివ్ రెయిన్ఫోర్స్మెంట్ రావడం వల్ల దీనికి అడిక్ట్ అయ్యారు. గేమ్‌లో స్కోర్ పెరగడం గానీ, లెవెల్ పెరగడం గానీ, లేకపోతే వీళ్ళకి ఎక్స్‌ట్రా గ్యాడ్జెట్స్ వస్తాయి కొన్ని గేమ్స్‌లో. ఫోన్‌లో కొత్త కంటెంట్ వస్తుంది. ఇట్లా కొత్తగా బావుంది అన్న ఇదితో వీళ్ళు అడిక్ట్ అవుతారు. సైకలాజికల్ ఇష్యూస్‌తో సఫర్ అయ్యే వాళ్ళేంటంటే, పెయిన్ నుండి పారిపోయే క్రమంలో అడిక్ట్ అవుతారనమాట. సహజంగా సైకలాజికల్ ఇష్యూస్‌తో సఫర్ అయ్యే వాళ్ళకేంటంటే, ఖాళీగా ఉన్నప్పుడు థాట్స్ పెరుగుతూ ఉంటాయి. ఎక్కువ ఓకే. థాట్స్‌తో సఫర్ అవుతూ ఉంటారు. ఈ థాట్స్ వస్తున్నాయి కాబట్టి ఏదో ఒక పని చేస్తుంటే నాకు థాట్స్ రావనే ఉద్దేశంతో వాళ్ళు మెల్లగా ఫోన్ తీసుకుంటారు. ఈ చూసే క్రమంలో థాట్స్ రాకుండా ఉంటే పెయిన్ లేదు కదా! బావుంది. అలా అడిక్ట్ అయిపోతారు. సో, వాళ్ళకి తెలియకుండా తప్పించుకునే క్రమంలో కొత్త అడిక్షన్‌ని అలవాటు చేసుకుంటారనమాట. ఈ సిట్యుయేషన్ అడిక్ట్ అయ్యే సిట్యుయేషన్ వరకు రాకుండా ఉండడానికంటే మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి? దేనికైనా ఏ సబ్‌స్టాన్స్‌కైనా, లేకపోతే జంక్ ఫుడ్‌కైనా, లేకపోతే షాపింగ్‌కైనా? ఫస్ట్ అసలు వీళ్ళు దేనికి అడిక్ట్ అయ్యారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అడిక్ట్ అయ్యే వాళ్ళందరూ ఎలా ఉంటారంటే వాళ్ళకి రియల్ వరల్డ్ నచ్చదు. ఓకే. రియల్ వరల్డ్ వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళకి పెయిన్ ఉండడమో, లేకపోతే రియల్ వరల్డ్‌లో అప్రిషియేషన్ రాకపోవడమో, లేకపోతే ఉన్న ప్రాబ్లమ్స్ తట్టుకోలేకపోవటమో, ఇలా వాళ్ళకి ఏదో ఒక సమస్య ఉంటుందనమాట. దాని నుంచి పారిపోతూ వీళ్ళు అడిక్ట్ అవుతారు. ఫస్ట్ మనం ఏ రీజన్ వల్ల వీళ్ళు దీనికి అడిక్ట్ అయ్యారు అన్నది అర్థం చేసుకుంటే, దాని నుంచి బయటికి రావడం అనేది ఈజీ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఒక ఇండివిడ్యువల్‌కి తన రియల్ లైఫ్‌లో ఎక్కడ ఐడెంటిటీ లేదు. ఎక్కడా లేదు. పేరెంట్స్ దగ్గర లేదు, స్కూల్‌లో లేదు, ఆఫీస్‌లో లేదు. ఎక్కడా లేనప్పుడేంటి ఆన్‌లైన్ గేమ్ ఆడుతుంటే లెవెల్ పెరుగుతూ ఉంది. పెరుగుతూ ఉన్న క్రమంలో వీళ్ళకి గ్యాడ్జెట్స్ వస్తున్నాయి. కొత్తగా బావుంది. అడిక్ట్ అయిపోయారు. సో, ఇప్పుడు అక్కడి నుంచి వద్దు రియల్ వరల్డ్‌లో నువ్వొచ్చి పని చేయి అంటే వీళ్ళకి కష్టంగా ఉంటుందనమాట. రియల్ వరల్డ్ కష్టంగా ఉంది. ఎవరు వీళ్ళ పనిని గుర్తించట్లేదు. ఎవరు వీళ్ళని గౌరవించట్లేదు. ఏం బాలేదు. ఫోన్‌లో ఏంటి బావుంది అంతా. వీళ్ళు కొంత ఎదుగుతున్న ఫీలింగ్ వస్తుంది. లెవెల్ పెరుగుతున్న కొద్దీ ఏంటంటే వీళ్ళకి, నేను కొంత గ్రోత్ అయ్యాను. నా లైఫ్‌లో ఒక గ్రోత్ వచ్చింది అన్న ఫీలింగ్‌లో ఉంటారనమాట. ఈ ప్రాసెస్‌లో ఏంటంటే వీళ్ళు వర్చువల్ దాంతో కనెక్ట్ అవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇలా వాళ్ళు అడిక్ట్ అవుతారు. సో, మనం ఏ ఇష్యూ వల్ల అయ్యారు అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు సైకలాజికల్ ఇష్యూస్‌తో ఉన్నవాళ్ళు పెయిన్‌తో పారిపోయే క్రమంలో అయ్యారు కాబట్టి, అడ్రెస్ చేసేటప్పుడు వీళ్ళు సైకలాజికల్ ప్రాబ్లమ్‌ని అడ్రెస్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు దీనిలో నుంచి బయటపడతారు తప్ప, అక్కడికి వెళ్ళొద్దు, అది తీసేద్దాము అన్నప్పుడు ఏంటంటే, వాళ్ళకి ఇంకా ఎక్కువ కోపమొస్తుంది. ఎక్కువ టాంట్రమ్స్ చూయిస్తుంటారు. అరుస్తుంటారు, బాధపడుతుంటారు. ఇట్లా చేస్తూ ఉంటారనమాట. సో, మనం ఎప్పుడు అడ్రెస్ చేసేటప్పుడు ఏంటంటే, ఏ రూట్ కాజ్ వల్ల వీళ్ళు అడిక్షన్‌కి లోనయ్యారు అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. దాన్ని మనం ప్రాపర్‌గా అడ్రెస్ చేసినప్పుడు కౌన్సెలింగ్‌తో గానీ, లేకపోతే వాళ్ళకి కొంత ఐడెంటిటీ ఇవ్వడం ద్వారా గానీ, ప్రాపర్‌గా అడ్రెస్ చేసినప్పుడు ఏంటంటే, మెల్లమెల్లగా వాళ్ళు వర్చువల్ లైఫ్ నుండి రియల్ లైఫ్ రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. లైఫ్ స్టైల్‌లో ఎలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల ఈ అడిక్షన్ వైపు ఎక్కువ పీపుల్ ఎళ్తూ ఉంటారు. ఇప్పుడు ఫుడ్ ఎక్కువ అన్‌హెల్తీ తీసుకుంటే డయాబెటిక్ గానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ గానీ వస్తూ ఉంటాయి. ఆలోచన విధానం ఎలాంటి వాళ్ళు ఈ అడిక్షన్‌కి వైపు ఎక్కువ ఎళ్తూ ఉంటారు. ఇందాక మనం అనుకున్నట్టు రియల్ వరల్డ్‌లో ఎవరికైతే ఐడెంటిటీ లేదు, ఎవరికైతే గౌరవం లభించట్లేదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే సొసైటీ నిజంగా ఇస్తుందా లేదా అనేది పక్కన పెడితే, కొంతమందికి బెంచ్ మార్క్ ఉంటుందనమాట. ఆ రేంజ్‌లో నాకు రావట్లేదు అన్నప్పుడు, దాన్ని తప్పించుకునే క్రమంలో ఈ అడిక్ట్ అవ్వడము, లేకపోతే ఇలా చేయటం చేస్తూ ఉంటారు. ఈ ప్రాబ్లమ్స్‌తో సైకలాజికల్ ఇష్యూస్‌తో సఫర్ అయ్యే వాళ్ళేంటంటే, పెయిన్ నుండి పారిపోయే క్రమంలో పాజిటివ్ రెయిన్ఫోర్స్‌మెంట్ కోసం అడిక్షన్ స్టార్ట్ అవుతుంది. లేదా పెయిన్‌ని తప్పించుకునే క్రమంలో అడిక్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ రీజన్స్ వల్ల ఏంటంటే అడిక్ట్ అవుతూ ఉంటారనమాట. సహజంగా వీళ్ళల్లో ఏంటంటే లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది. వీళ్ళు తక్కువగా ఊహించుకుంటుంటారు. లేదా ఎక్కువగా ఊహించుకుంటారు. ఒక ప్రాపర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. లో సెల్ఫ్ ఎస్టీమ్‌తో సఫర్ అవుతూ ఉంటారు. ఇలా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి సొసైటీని యాక్సెప్ట్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి, సొసైటీ నుండి పారిపోయే క్రమంలో ఇలా అడిక్ట్ అవుతారనమాట. ఎప్పుడైతే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరో ఒకరు సపోజ్ సన్ ఒక మదర్‌కి తెలిసింది. తన సన్ ఫోన్‌కి అడిక్ట్ అవుతున్నాడు అని. ఆ మదర్ జనరల్‌గా ఏం చేస్తారు? పేరెంట్స్ గానీ, పెద్దలు గానీ, టీచర్స్ గానీ తిడతారు. లేదా ఫోన్ లాక్కుంటారు. ఫోన్‌కి లాక్స్ పెడతారు. దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు గాక వాళ్ళు బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెడతారు. నేను అది చేయను, నేను సూసైడ్ చేసుకుంటాను, లేకపోతే నేను తినను, నేను కాలేజ్‌కెళ్ళను,
నేను చదువుకోను లైక్ అలా గాకుండా ప్రాపర్‌గా ఎలా హ్యాండిల్ జేయాలి వాళ్ళని? ఎవరైనా దేనికైనా అడిక్ట్ అవుతున్నారు అనుకున్నప్పుడు వాళ్ళని బెదిరించడం ఆపేయాలి. హ్మ్. నేను ఫోన్ తీసేసుకుంటాను అంటే మీకు తెలియకుండా ఫోన్ వాడటం నేర్చుకుంటారు. హ్మ్. లేదా వాళ్ళు ఆల్కహాల్ నేను డబ్బులివ్వను అంటే దొంగతనం అలవాటు చేసుకుంటారు. హ్మ్. మీరు హోల్డ్ చేయటం ద్వారా ఎప్పుడు బిహేవియర్‌ని కంట్రోల్ చేయలేరు. ఎస్పెషల్లీ పిల్లల్లో వన్స్ అడిక్ట్ అయిన పిల్లల్లో అస్సలు కంట్రోల్ చేయడం పాసిబుల్ అవ్వదనమాట. ఫస్ట్ ఏం చేయాలంటే ఎడిక్షన్‌కి లోనయ్యారు పిల్లలు అని ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసే స్టేజ్‌లో ఉన్నారా? చెయ్యని స్టేజ్‌లో ఉన్నారా? అనేది కనిపెట్టాలి. కొంతమంది పిల్లలేంటంటే, లేదు నాన్న ఇట్లా నువ్వు ఎక్కువ చూస్తున్నావు ఫోను. నీకు ఐడెంటిఫై అయిందా లేదా అని కూర్చొని మాట్లాడినప్పుడు కొంత రియలైజ్ అవుతారు. లేదు మమ్మీ అవును నేను చూస్తున్నాను. ఇట్లా నువ్వు చెప్తే నాకిప్పుడు నిజమనిపిస్తుంది అని మాట్లాడతారు. కొంతమంది వెంటనే కౌంటర్ అవుతారు. మనం ఫస్ట్ ఏం చేయాలంటే, వీళ్ళు కౌంటర్ అయ్యే స్టేజ్‌లో ఉన్నారా? యాక్సెప్ట్ చేసే స్టేజ్‌లో ఉన్నారా? అనేది అర్థం చేసుకుంటే ఏ లెవెల్ ఆఫ్ అడిక్షన్ ఉంది వీళ్ళకి అనేది తెలుస్తుంది. హ్మ్. సో, యాక్సెప్ట్ చేయగలిగే స్థితిలో ఉన్నారు అంటే కొంత బెటర్ అనమాట. హ్మ్. యాక్సెప్ట్ చేయలేని స్థితిలో ఉన్నారు అంటే వీళ్ళు ఇంకా డీప్‌గా వెళ్ళిపోయారు అని అర్థం. సో, వాళ్ళున్న కండిషన్‌ని బట్టి మనం డీల్ చేయాలి తప్ప, వెంటనే దాన్ని తీసేసుకోవడము, దాచిపెట్టేయడము, నేను రిసోర్సెస్‌ని ప్రొవైడ్ చేయడం ఆపేస్తాను అని బెదిరించడము, ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు కౌంటర్ అవుతారు. లేదా మీకు తెలియకుండా మీ వెనకాల చేస్తారు. హ్మ్. ఇప్పుడు సహజంగా ఏంటంటే చైన్ స్నాచింగ్స్ జరుగుతుంటాయి. కొంతమంది పిల్లలు చేస్తుంటారు. ఇవన్నీ ఎందుకు చేస్తుంటారు? వాళ్ళకి వెనక్కి తీసుకుంటారనమాట పేరెంట్స్. ఎప్పుడైతే పిల్లలు డ్రగ్స్ అడిక్ట్ అయ్యారు లేదా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తున్నారు అనుకున్నప్పుడు వెంటనే పేరెంట్స్ ఏం చేస్తారు? పాకెట్ మనీ కట్ చేస్తారు. అవును. కట్ చేసినప్పుడు వీళ్ళు వెంటనే అప్పటి వరకు వీళ్ళకి సబ్‌స్టాన్స్ అలవాటయింది. నర్వ్ సిస్టమ్ కోరుకుంటుంది. అది కావాలి, కావాలి అని. వీళ్ళు కంట్రోల్‌లో ఎలా ఉండగలరు? ఉండలేరు కదా! ఈ ఉండలేని క్రమంలో ఏం చేస్తారంటే నెగెటివ్ మెథడ్స్‌కి వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో, ఇమ్మీడియేట్‌గా వాళ్ళు మీరు ఐడెంటిఫై చేసిన వెంటనే కోపం తెచ్చుకోవడం, వాళ్ళ నుంచి రిసోర్సెస్‌ని హైడ్ చేయడం, లాగేయడం చేయటం వల్ల ఇంకా మీకు కౌంటర్‌గా చేయాలనే యాటిట్యూడ్ పెరుగుతుంది. మీకు తెలియకుండా చేయటం కూడా వాళ్ళు నేర్చుకుంటారు. సో, ప్రాపర్‌గా చేయాల్సిందేంటంటే ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేసే స్థితిలో ఉన్నారు అనుకుంటే కౌన్సెలింగ్ ఇప్పించడం. యాక్సెప్ట్ చేసే స్థితిలో కూడా లేరు అనుకున్నప్పుడు కొంత టైం వాళ్ళకిచ్చి వాళ్ళు కన్విన్స్ అయ్యేలా చేసి డీ అడిక్షన్ సెంటర్స్‌లో ట్రై చేయటమా? లేకపోతే ఇంట్లో ఎన్వైర్న్‌మెంట్ మార్చడమా? వాళ్ళతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడమా? అన్నది చేస్తూ ఉండాలి తప్ప, రిసోర్సెస్‌ని హైడ్ చేయడము, వాళ్ళకి ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్‌ని తగ్గిచ్చడం, చేయడం వల్లేంటంటే ఇంకా కౌంటర్ అవుతారు. మీకు తెలియకుండా చేయడం అనేది ప్రాక్టీస్ చేస్తుంటారు. ఎక్కువ టీనేజర్స్ మెల్లగా స్కూల్ అయిపోయి కాలేజ్‌కి ఎంటర్ అవుతున్న టీన్స్ అలవాటు పడుతున్నారు. మళ్ళీ కొన్ని 30స్ గాని, 40స్ గాని నంబర్ అనే వాళ్ళు తక్కువుంటారు. దేనికి అడిక్ట్ అయినా గూడా. అది సబ్‌స్టాన్సే గావచ్చు, ఫోన్‌కి గావచ్చు, జంకే గావచ్చు, లేకపోతే ఆల్కహాల్ గావచ్చు, స్మోకింగ్ గాని. ఇలా ఈ గ్రూప్ అనేది పర్టిక్యులర్‌గా ఎక్కువ మంది అడిక్ట్ అవుతున్నారు. దేనికైనా గూడా. వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఎందుకు ఇంత ఎక్కువ మంది తొందరగా అటువైపు టర్న్ అవుతున్నారు? ఒకటి టీనేజ్‌లో వీళ్ళకి బయోలాజికల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువుంటుంది. రెండేంటంటే టీనేజ్‌లో వీళ్ళకి సొసైటీ ఎక్కువ తెలీదనమాట. హ్మ్. అప్పుడప్పుడే తెలుసుకుంటూ ఉంటారు. సో, హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. హ్మ్. సొసైటీలో ఏం చెప్పారు? 10థ్ తర్వాత ఇంటర్ చదువుతాము. ఇంటర్ తర్వాత డిగ్రీ స్టార్ట్ అయితే ఇంకా లైఫ్ సెట్ అయిపోతుంది. ఇంకా లైఫ్ సెట్ అట్లా అయిపోతది. ఈ డైలాగ్ ఎక్కువ వాడతారు అందరు ఎక్కడ గూడా. కాలేజెస్‌లో గాని, స్కూల్స్‌లో గాని, బయట సొసైటీలో. జాబ్ వచ్చిందంటే ఇంక లైఫ్ అయిపోయింది సెట్ అంతే లైఫ్ సెట్. వీళ్ళకెలా ఉంటుందంటే ఇంకా నాకు సెట్ అయిపోయింది. ఇంకేం లేదు నేను ఎంటర్ అయ్యాను అంటే ఇంక అయిపోతుంది హ్మ్. అన్న ఫీలింగ్‌లో ఉంటారనమాట. సో, ఇప్పటి వరకు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసుకుంటే ఫస్ట్ నుంచి 12థ్ వరకు ఫుల్‌గా వీళ్ళెక్కువ స్కూల్లోనే బాగా కంజెస్టెడ్‌గా లైఫ్ లీడ్ చేయడం. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి ఫ్రీడమ్ కావాలి, కావాలి అనే కోరికని ఇన్ని సంవత్సరాలు వీళ్ళు హోల్డ్ చేసుకొని ఉంచుతారు. ఇంత హోల్డ్ అవ్వడం వల్ల ఏంటంటే వీళ్ళకి కాలేజ్ లైఫ్ పట్ల ఎక్కువ హై ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. రియాలిటీలో కాలేజ్‌లోకి ఎంటర్ అయ్యాక ఎలా ఉంటుంది? సెమ్‌కి ప్రిపేర్ అవ్వాలి. మధ్యలో మిడ్స్ వస్తాయి. ప్రాజెక్ట్స్ చేయాలి. తర్వాత అసైన్‌మెంట్స్ సబ్మిట్ చేయాలి. ఇన్ని ఉంటాయన్నమాట. సో, ఎక్స్‌పెక్టేషన్స్‌కి వాళ్ళ రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవును. ఎవ్వరు చెప్పట్లేదు గదా! ఇన్ని ఉంటాయని చెప్పరు. బట్ మనం కరిక్యులమ్స్ చెక్ చేసినప్పుడు ఎలా ఉంటుంది? 90 వర్కింగ్ డేస్ అంటారు. హ్మ్. రేపు ఎగ్జామ్ ఉంది అంటే ముందు రోజు ఖాళీగా ఉంటే సరిపోతుందా? లేదు కదా! మనం ప్రిపేర్ అవ్వాలి. అది అకాడమిక్‌లో కనిపించదు. సో, ఇంత టైట్‌గా ఉంటుంది అనే విషయం వాళ్ళకి తెలీదనమాట. సో, ఈ సఫకేషన్‌ని వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోవటం క్రమంలో ఏంటంటే, వీళ్ళ హై ఎక్స్‌పెక్టేషన్‌కి, వీళ్ళ రియాలిటీకి చాలా గ్యాప్ ఉంటుంది.
హ్మ్. ఈ గ్యాప్‌ని ఫుల్‌ఫిల్ చేద్దామని ఫస్ట్ ఇనీషియల్‌గా ఎవరైనా ఏం చేస్తారు? ట్రై చేస్తారు. అవును. ఈ ట్రై చేసే ప్రాసెస్‌లో ఏంటంటే ఎక్కువ మంది ఫెయిల్ అవుతారు. హ్మ్. చాలా సక్సెస్ అయ్యే వాళ్ళు తక్కువ మంది ఉంటారనమాట. ఎక్కువ ఫెయిల్ అవ్వడం వల్ల ఆ ఫెయిల్యూర్‌ని తట్టుకోలేక ఈ క్రమంలో అడిక్ట్ అవుతూ ఉంటారు టీనేజర్స్ ఎక్కువగా. అండ్ వన్స్ 20స్ దాటాక వీళ్ళకేంటంటే రియాలిటీ అర్థమవుతుంది. లేదు ఇట్లా అయితే నాకు కుదరదు. నేను జాబ్ తెచ్చుకోవాలి. లేదా నేను వర్క్ చేయాలి. లేకపోతే జాబ్‌లో తీసేస్తారు. అన్న రియాలిటీ ఇలానే ఉంటుంది. ఏ ప్రొఫెషన్‌లో ఉన్నా, ఏ జాబ్ చేస్తున్నా ఇంతే ఉంటుందన్న లాజిక్ వాళ్ళకి సొసైటీ అర్థమవుతుంది కాబట్టి వీళ్ళేంటంటే తొందరగా అడిక్షన్ వైపు 20స్ తర్వాత వెళ్ళే అవకాశాలు తక్కువుంటాయి. తర్వాత వెళ్ళే అవకాశాలేంటంటే తక్కువుంటాయి. ముందు వీళ్ళకి ఎక్స్‌పెక్టేషన్‌లు ఎక్కువుండడం వల్ల ఎక్కువ వెళ్తూ ఉంటారు. రియాలిటీ తక్కువ తెలుసు వీళ్ళకి. సొసైటీని ఎక్కువ చూడలేదు. 20 ఇయర్స్ లోపు వాళ్ళు. సొసైటీని అర్థం చేసుకునే అవకాశం చాలా తక్కువుంటుందనమాట. ఎందుకంటే వీళ్ళకి స్కూలు, ఇల్లు ఇదే ప్రపంచంగా ఉంటుంది. సో, వీళ్ళు సొసైటీ ఎలా ఉంటుందనేది తెలీదు కాబట్టి తొందరగా అడిక్షన్స్ వైపు వెళ్ళిపోతుంటారు. వీళ్ళ ఎక్స్‌పెక్టేషన్ రీచ్ అవ్వలేదు అన్నప్పుడు ఇన్‌స్టంట్ ప్లెజర్ కోసం వెంటనే అటువైపు టర్న్ అవుతూ ఉంటారు. థ్యాంక్ యూ మ్యామ్. ఇంత చక్కని ఇన్ఫర్మేషన్ మాకిచ్చినందుకు. అడిక్షన్ అంటే ఒకే పని లేదా ఒక సబ్‌స్టాన్స్ మీద మన టైం అంతా వృధా అవుతూ ఉంటుంది. నిజానికి దానికి అంత విలువ ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే మన టైం వేస్ట్ అవుతూ ఉంటది. మన రిసోర్సెస్ అనేవి వృధా అవుతుంటాయి. ఫర్ సపోజ్ స్మోకింగ్ ఎక్కువ స్మోకింగ్ చేయడం వల్ల మన టైమ్, మన ఎనర్జీ, మన హెల్త్ అన్నీ పాడవుతూ ఉంటాయి. అది ఎందుకు చేస్తున్నారు? రూట్ కాజ్ ఏంటిది? ఫైండ్ చేస్తే ఇంకా దాన్ని సాల్వ్ చేయడం, దాన్ని మానిపించడం చాలా ఈజీగా అవుతుంది. అది సబ్‌స్టాన్స్ కావచ్చు, లేకపోతే జంక్ ఫుడ్, షాపింగ్ ఏదైనా అడిక్షన్ అయినా. నెక్స్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.